వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నుంచి చక్రి. ఉద్యోగాల జాతర అనుకున్నారు, కానీ అక్రమాల జ్వాల అగ్గిరాజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కొలువుల కొలిమి రాజుకుంటుంది. ఏపీలో ఉపాధ్యాయ నియామకాలపైన రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది. మెగా డేసీ 2025 పాలిటిక్స్లో సునామీ రేపుతోంది. డేసీ పైన డి అంటే డి అంటున్నారు అధికార విపక్షాలు. ఒక్కో పోస్టు 30 లక్షల అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే పారదర్శకంగా నియామకాలు చేస్తామంటోంది టీడీపీ. ఇక హై వోల్టేజ్ పొలిటికల్ జాబ్ ఫైట్ వెనక అసలు కథేంటి? జంజీ తరహా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగిన జాబ్ జగడం పైన ఇవాటి స్పెషల్ డిబేట్. ఇక పేపర్ లీక్లు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ ఆందోళనకు దిగుతుంది జగన్ సైన్యం. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 20న అన్ని జిల్లా కేంద్రాల్లో యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. డేసీ అక్రమాలపైన సిబిఐ విచారణ, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల విడుదల, నిరుద్యోగ వృత్తి అమలు వంటి డిమాండ్లతోటి జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా జరిగిన జంజీ ఉద్యమాల తరహాలో ప్రభుత్వంపైన ఒత్తిడి సృష్టించడమే లక్ష్యంగా జగన్ వ్యూహం కనిపిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నీటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే డిఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటోంది వైసీపీ. పరీక్షల నిర్వహణలో పారదర్శకతపైన అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. డీసీ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి సైన్యం రాజకీయ ఎజెండాగా మార్చుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న 3.5 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ లీడర్లు. పక్క నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి లేదు, పక్క చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ లేదు, పక్క వచ్చి ఉద్యోగ నియామకాలు చేసిన డిఎస్సి వచ్చి అవకతవకలు, అందులో అవినీతి రాజ్యమనింది. ఏంటి ఎంక్వైరీ అయింది, ఆస్వాదిస్తే థర్డ్ పార్టీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? అది మా డిమాండ్. ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తను చేసిందంతా కూడా న్యాయమని, పూర్తి పారదర్శకతతో చేశామని పచ్చి అబద్ధాలు చెబుతూ ఒక్కొక్క ఉద్యోగాన్ని దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్మేసి, స్పోర్ట్స్ కోటాలో అయితే మరింత దారుణంగా సెలక్షన్స్ చేసి ఈ రోజున మేము సచ్చీలులము అని చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారు మీ ప్రభుత్వంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది కనుకనే మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇక్కడ లోకేష్ అనే విద్యా మంత్రి అవినీతిమయం చేశాడు. ఈ తప్పు కంటే అవినీతిమయం అత్యంత తప్పిదము. కాబట్టి వెంటనే ఈ లోకేష్ గారు రాజీనామా చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతున్నది. స్పోర్ట్స్ కోట కింద 421 పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించారని, జీవోలను మార్చడం ద్వారా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్న వారికి లబ్ధి చేకూర్చారని వైసీపీ వాదన. నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని కూటమి ప్రభుత్వంపైన వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతోనే ఫ్యాన్ పార్టీ పేపర్ లీక్ అక్రమాల అస్త్రాన్ని ప్రయోగించిందంటున్నారు విశ్లేషకులు. ఇక మరోవైపు వైసీపీ ఆరోపణలు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. అన్ని పారదర్శకంగానే జరిగాయని, ఓర్వలేకనే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తమ్ముళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో జాబ్ జగడం ఏ మలుపు తిరుగుతుందో, లోకేష్ రాజీనామా డిమాండ్ పైన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాజకీయాల గెలుపు ఎంత సహజమో ఓటమి కూడా అంతే సహజం. కానీ ఓటమి తర్వాత నాయకుడు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నాడు అన్నదే అతని రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఇప్పుడు 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ఉద్యమ పంతాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. రైట్, ఇక సిజేపీ విక్టరీతోటి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో జంజీ తరహా ఉద్యమం జరగనుందా అనే అంశాలపైన మొత్తం పూర్తి పరిణామాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేయల జయరాం గారు, కంచర విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. అదే జయరాం గారు,
ముందుగా మీరు చెప్పండి, ఏపీలో డిఎస్సి నియామకాలపైన రాజకీయ పోరు తారస్థాయికి రోజు రోజుకి తారస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి. డిఎస్సి పైన డి అంటే డి అంటున్నారు అధికార విపక్షాలు. అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే పారదర్శకంగా నియామకాలు చేశామంటుంది టీడీపీ. అయితే జయరాం గారు, ఇక్కడ ఏపీలో డిఎస్సి వివాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు, జంజీ తరహా నిరసనలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయంటారు? జయరాం గారు. మీకు చక్రి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు విజయభాస్కర్ గారు, మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. సో రాజ్ న్యూస్ ప్రేక్షకులతో సహా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. జంజీ ఉద్యమాలు ఊరికే ఏమి పుట్టుకరమ్మంటే పుట్టుకరావు. పుట్టుకరావడానికి కూడా ఒక స్పష్టమైన ఎజెండా, స్పష్టమైన దోపిడీ, స్పష్టమైన ఆచరణ, ఈ మూడు చాలా కీలకం. ఒకవైపు రాజకీయ పార్టీలు ఆరోపణలు కనుక నిజమైతే, జంజీలు దానికి ఎఫెక్టెడ్గా ఉన్నట్టు అయితే వదిలిపెట్టేది లేదు. డెఫినెట్గా అది ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఏ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, విజయ, లేకపోతే ఇంకోరా అనేది కాదు, ఏ రాష్ట్రమైనా పర్వాలేదు. ఆ రాష్ట్రంలో డెఫినెట్గా జంజీ తిరగబడతారు, దాన్ని ఎవరు ఆపలేరు. నా వైసీపీ పోషించలేదు, టీడీపీ కూటమి పార్టీలు ఆపలేదు. ఇట్స్ క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇది క్లియర్. కానీ ఆరోపణలు మాత్రమే ఉంటాయి అనుకోవడం, ప్రత్యారోపణలు చేయడం, రాజకీయ ఆరోపణలు చేయడం అంటే ఓన్లీ రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితం అవుతాయి. సో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని చేయాలి. అలాగని చెప్పేసి ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఏదో నీతివంతమైన ప్రభుత్వాలు నడుస్తున్నాయని నేనేమో అనుకోవటం లేదు. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ, కులము, అహంకారము, ఇంకా చెప్పాలంటే నాకేమొస్తుంది, నువ్వు వస్తే నాకేం తీసుకొస్తావు, నేను వస్తే నాకేం ఇస్తావు అనే విధంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టే జంజీ అంత క్లియర్గా ఢిల్లీ లోపల ఈవెన్ లాఠీలు విరుగుతున్నా కూడా, కాళ్ళు విరిగినా కూడా, తలలు పగిలినా కూడా, చిత్రహింసలు పెట్టినా కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. అది ఈరోజు దేశమే కాదు ప్రపంచం కళ్ళ ముందు ఉంది. కానీ జంజీ ఊరికే ఎవరి మీదనో వచ్చేసి ఏదో పోరాటాలు చేసి అనుకోవడం కాదు. ఒకవేళ కనుక అలాంటి నష్టాలే జరిగినట్టు అయితే, జనరల్గా డిఎస్సి అంటే అంతా 90s కిడ్సే ఉంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ కనుక అలాంటిదే జరిగినట్టు అయితే, సో డెఫినెట్గా ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, ప్రభుత్వాలతో వస్తుంటాం. జంజీనే కాదు, జంజీతో పాటు మేము కూడా ఉంటాం, అలా ఎలాంటి డౌట్ లేదు. అది ఏ ప్రభుత్వం గిడితే కేసులు పెడితే, కాదు కూడుతుంటే బెదిరింపులు వస్తాయి, లేదు అనుకుంటే ఇంకేం చేస్తారు, అంతకు మించి అయితే ఉరిశిక్షలు ఏం పడవు కదా. సో ఇక్కడ అలాంటి అహంకారమే ఉన్నట్టు అయితే, అలాంటి అహంకారంతో బిహేవ్ చేసినట్టయితే దానికి మూల్యం చెల్లించక తప్పదు. నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, ఇక్కడ జరిగిన అవకతవకల మీద ఇంకా కొంత కార్యాచరణ తీసుకొని వైసీపీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో, ఆరోపణలు లాంటిది కాకుండా, నేను సలహా మాత్రమే ఇస్తున్నాను, ఆరోపణలు కాకుండా దానికి స్పష్టమైన సైంటిఫిక్గా నష్టపోయిన వ్యక్తులను, నష్టం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు, నష్టపోయిన వ్యక్తులను ప్రపంచం ముందు పెట్టినట్టు అయితే ఎంత నష్టం జరిగింది, ఎవరెవరికి నష్టపోయింది, ఏ విధంగా నష్టపోయింది అనేది ఉంటే డెఫినెట్గా మేము వైసీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. కానీ రాజకీయ ఆరోపణలు కనుక ఉన్నట్టయితే రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. అయితే ఇక్కడ జయరాం గారు, ఇక్కడ నీటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి, అలాగే డిఎస్సిలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటుంది వైసీపీ. ఇక్కడ నీట్ పేపర్కు సో ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఉన్న డిఎస్సికి సంబంధం ఇవ్వలేదు. నీట్ పేపర్ సంబంధించిన విషయం లోపల ధర్మేంద్ర ప్రధానే కాదు, ఇంకా అవసరమైతే ఇంకా అలానే ఉంటే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. అవును, దాన్ని ఎవరు ఆపలేదు. సో అక్కడితోనే ఇప్పుడు జనరల్గా నేను ఒక మెడికల్ టర్మినాల్లో చెప్పాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ సెప్టిక్ సమ్ లెగ్ ఆర్ ఎనీ ఫింగర్ సార్ ఎనీ హ్యాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మొత్తం మనిషినే తినేస్తుంది. లేదు ఆంటేషన్ చేసి దాని ఆ ఆర్గాన్ తొలగించినట్టయితే మనిషి బ్రతుకుతాడు. రాజకీయాలు కూడా అంతే. ఎవరైనా అవినీతి చేసిన వ్యక్తులు కనుక ఉన్నట్టయితే ఆంటేట్ చేయడం అంటే వాళ్ళని తొలగించేసి ఆ వ్యక్తులను ఆ పదవిలో నుంచి తప్పించేసి ప్రజలకు న్యాయం చేసినట్టు ప్రభుత్వం నిలుస్తుంది. లేదు అనుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. అలా దాని గురించి మనం పెద్ద వరి అవసరం పనే లేదు. ఇది మెడికల్ టర్మినాలజీ చెప్పాలంటే.
ఇక రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పేది పదే పదే అదే చెప్తున్నాను. ఒకవేళ కనుక అలాంటివి జరిగినట్టు అయితే, దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కనుక గ్యాదర్ చేసినట్టు అయితే, సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చినట్టు అయితే, నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినట్టు అయితే, మేము పొలిటికల్ అనలిస్ట్ గా జంజీకి మేము ఇప్పుడు కార్యాచరణలో కీలకమైన భాగం లోపల మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అది ఏ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, లేదనుకుంటే ఉద్యోగస్తులకు, లేదంటే నిరుపేదలకు ఏ రూపంలో అన్యాయం చేసినా, ఎవరు అన్యాయం చేసినా, ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఎవరు అన్యాయం చేసినా కూడా డెఫినెట్ గా ప్రజల దృష్టికి తీసుకెళ్లేసి ప్రజల ముందు నిలబెట్టేది జంజీ తీసుకుంటది. వాళ్ళకు అక్రమాలు జరిగాయంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది తప్పనిసరిగా. అదే చెప్తున్నాను, ప్రశ్నించే హక్కు ఉంటుంది. నైతికత, ఆ ప్రశ్నలో కూడా నైతికత ఉండాలి కదా. ప్రశ్న అంటే ఎవరిని పడితే వాళ్ళ మీద నేరం మోపి మనం చేయడం కాదు కదా. అది కాదు ఒకటి. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. ఒకవేళ కనుక వైసీపీ చేసే ఆరోపణలో కనుక స్పష్టత ఉన్నట్టు అయితే దాంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. రైట్. ఇక ఏపీలో డిఎస్సి వివాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలపైన చర్చిస్తున్నాం. అయితే మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, డిఎస్సి పరీక్షలో పేపర్ లీకేజ్ జరిగిందని, పోస్టులు అమ్ముకున్నారని చెప్తున్నారు. కానీ ఈ పరిణామాలను, ఈ ఆరోపణలను రుజువు చేయడానికి ప్రభుత్వం ఉంచే బలమైన టెక్నికల్ డాక్యుమెంటరీ ఆధారాలు ఏమైనా ఉన్నాయి? ఇంతకుముందు జయరాం గారు ప్రశ్నించినట్టుగా. మోహన్ రెడ్డి గారు. చక్రి గారు, మీకు చక్రి గారు వినిపిస్తుంది కదా? వినిపిస్తుందని మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. చక్ర, మీకు జయరాములు గారికి, భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా, లీక్ జరిగిందా లేదా, అంటే అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా లేదా అనే దానికి దీన్ని బట్టి తెలుస్తుంది కదా. అక్కడ వీళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలు సంబంధం లేని దానికి జీవో ఇచ్చి, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 అని ఇచ్చి, తర్వాత ఇవి అయిపోతే మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసినారు. క్లోజ్ చేయడంతో పాటు ఈ దీనికి సంబంధించినటువంటి క్రీడలకు సంబంధించి, ఆ స్పోర్ట్స్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఆయన ఎమ్మెల్యే కూన రవికుమార్ అయితే, ఇంకొక ఆయన లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారు, వాళ్ళలో సాఫ్ట్వేర్ 38 ఎంతో ఇచ్చినారు. జోడోబాల్ అది 39 పోస్టులు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లలో అక్కడ జాతీయ స్థాయిలో పథకాలు తెచ్చుకున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టేసి, వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు వీళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చేసి, వీళ్ళకు ఇంగ్లీషు మ్యాథ్స్ టీచర్లుగా నియమిస్తే వీళ్ళు చదువు చెప్పేది ఏంది, అక్కడ అవినీతి జరగలేదనేది ఏంది, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టడం ఏంది, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియో లీక్ అయింది. మీకు తెచ్చిన లేదు, 25 నుండి 30 లక్షలు ఇచ్చే పోస్టులు మేము ఇప్పిస్తామని చెప్పి ఒక ఉన్నత స్థాయి అధికారి ఇచ్చినట్టు దాంట్లో రావడం కూడా జరిగింది. దాంట్లో మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా, వీళ్ళు స్టార్టింగ్ లోనే మెగా డిఎస్సి అని చెప్పి రాష్ట్రంలో 50,000 పోస్టులు డిఎస్సి పోస్టులు ఉంటే వీళ్ళు రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళు చెప్పినప్పటికీ దాదాపు 20-30 వేలన్నా రిలీజ్ చేస్తారని జనం అంతా అనుకున్నారు, నిరుద్యోగులు అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళు ఇచ్చినది కేవలం 10,000. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. అప్పుడు ఎలక్షన్ ముందు 6,000 పోస్టుకు నోటిఫికేషన్ ఇచ్చే వీళ్ళు కలిసి 10,000 ఇచ్చినారు. మొత్తం కలిపితే 16,000 పోస్టులు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ 16,000 పోస్టులలో ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి, జనవరి 1st ఇస్తామని చెప్పి లోకేష్ గారు యువగలంలో చెప్పినటువంటి ఆయన ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతుంది, దాని 16,000 పోస్టులు ఫిల్అప్ చేసి ఆ 16,000 పోస్టులలో దాదాపు 470 పోస్టులతో స్పోర్ట్స్ కోటా తీసుకొని, మామూలుగా 1-2 పర్సెంటేజ్ ఉంటుంది స్పోర్ట్స్, వీళ్ళు 4% స్పోర్ట్స్ కోటా తీసుకొని ఆ స్పోర్ట్స్ కోటాలోనే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళు పోస్ట్ ఫిల్అప్ చేసినారంటే ఇంకా దీన్ని బట్టి మనం చూస్తే అర్థం కాదు. దీంట్లో సాక్ష్యాలు ఏముంది, సంబంధాలు ఏముంది, కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. వీళ్ళలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పేపర్లు అప్లోడ్ చేయమని ఇస్తే అతను ఏ విధంగా చేసింటాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇంకొక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎగ్జామ్ రాస్తే, కృష్ణా జిల్లాకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎగ్జామ్ రాస్తే అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో అతని పేరు పెట్టారు, సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి అతని పేరు లేదు. ఏమంటే ఐడీని అతను కోర్టుకు వెళ్తే అతని ఐడీని తొలగించేసినారు. ఎందుకంటే అతను ఇది బయటపడుతుంది వీళ్ళు భాగవతమని. కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నడుచుకున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1995లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి 95లో 10th క్లాస్ పేపర్ లీక్, 96లో ఎంసెట్ ఇంజనీరింగ్ లీక్, 97లో ఇంటర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్, 2025లో డిఎస్సి పేపర్
అదే డిఎస్సి అక్రమాలు. ఇది వీళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా లీకులతో జరిగింది. కాబట్టి మీరు లీకులు జరిగినప్పుడు, లీకులు జరగలేదన్నప్పుడు మీరు నిజంగానే సిబిఐ ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు కేంద్రంలో అది ధర్మేంద్ర ప్రసాద్కి ఎంత సంబంధం ఉందో లేదో, ఆ కిందోళ్ళు ఎవరు చేసినారో ఏమో తెలియదు, కానీ అక్కడ వాళ్ళు ఒత్తిడి చేసినారు. ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళు కూడా తొందరగా స్పందించుంటే బాగుండేది. అప్పుడు స్పందించలేదు. స్పందించకపోతే నిరాహార దీక్ష దాదాపు 26 రోజులు ఆయన లండన్ సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎవరైనా 26 రోజులు కూర్చుంటే వీళ్ళు పట్టించుకోకపోతే లాస్ట్కి సిజెపి వాళ్ళు వచ్చేసి వాళ్ళు ర్యాలీ నిరసన కార్యక్రమం పెట్టినప్పుడు అక్కడ వీళ్ళు పోలీసులు లాఠీ చేస్తే అది ఇంకా మళ్ళీ జంజి మొత్తం దేశం మొత్తం అంతా చుట్టుకున్నప్పుడు ఇంకా పరిస్థితి శృతిమించిపోయిందన్న ఉద్దేశంలో భాగంగా అప్పటికైనా నరేంద్ర మోడీ గారు దానికి స్పందించి విజయం చేయించినారు. సంతోషం. వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది మాది కాదులే చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు చేసుకొని అనుకుంటే ఇక్కడ పొత్తుతో మిమ్మల్ని చూసి కూడా ఓటేసినారా లేక ఓటు వేయించుకున్నారా, ఏం చేసినారా అనేది రాష్ట్ర ప్రజలకు మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం కన్నా లోకేష్ గారిని తక్షణం రిజైన్ చేయించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రిజైన్ చేయకపోతే మీరు సిబిఐతో విచారణ చేయించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఆరోపణలు చేస్తే ఆయన సిబిఐ దర్యాప్తు ఇచ్చుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ మీద, సూర్యుడి మీద ఆరోపణలు చేస్తే ఆయన పైన కూడా సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి ఏమవుతుంది? ఈయన మీద ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చినటువంటి లోకేష్ గారు, రాబోయే కాలానికి కాబోయే నాయకుడని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి లోకేష్ గారికి ఇంత పెద్ద అభియోగాలు వచ్చినప్పుడు ఆ అభియోగాలను క్లియర్ చేసుకోవాలి కదా. క్లియర్ చేసుకోవడంలో మీకు వచ్చిన నష్టం ఏంటి? కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా. సిబిఐ మీ మీద అక్రమ కేసులు అయితే పెట్టదు కదా. మీరు సిబిఐ దర్యాప్తు వేయించుకున్న తర్వాత క్లీన్ చిట్ వచ్చిందనుకో, మేమే తప్పు చేసినాం అనుకుంటాం. మీరు దొరికిపోయినారనుకో, మీరు అప్పుడు తప్పుకోవడానికైనా సిద్ధపడండి. దొరికినట్టు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్క పోస్టుకు 30-40 లక్షలు అని చెప్పి వాళ్ళ వీడియోనే లీక్ అయింది కాబట్టి ఆడియో అవన్నీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అలజడి సృష్టించే ప్రజల్లో అలజడి వచ్చింది కాబట్టి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయాన్ని ఎక్కడికక్కడ వాళ్ళకి మీడియా ద్వారా తెలియజేసి ఆ తర్వాత భవిష్యత్తులో ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పిన తర్వాత వీళ్ళు అప్పుడు కదిలికి వచ్చింది కూటమి ప్రభుత్వానికి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లను వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులను అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ వాళ్ళతో వివరణ ఇప్పించే కార్యక్రమం చేసినారు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కరెక్ట్ గా స్పందించకపోతే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జంజీ తయారు కావాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళు చాలా రకాలుగా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మర్డర్లు ఎన్ని చేసినా ఎవ్వరు ప్రజలు పట్టించుకోలే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పట్టించుకుంటుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరినీ ఏదో రకంగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కేసుల్లోనూ ఇబ్బందులు పెట్టడంలోనూ లేకంగా అవసరం వచ్చే వాళ్ళ మంటలు చేయడంలోనూ రకరకాలుగా చేస్తున్నాం. వీళ్ళని తొక్కేసినప్పుడు ప్రజలు ఏం చేస్తారు అనే విధంగా మీరున్నారు. ప్రజలు ఇక్కడ కొంత వరకు మీ మీద కసితో ఉన్నారు. ఆ కసిని ఎప్పుడు ఉపయోగిస్తారో దాన్ని ఉపయోగిస్తే మీరు రాష్ట్రంలో కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేయవలసిన బాధ్యత 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. యువతను మీరు తప్పుదారి పట్టిస్తే, వాళ్ళు స్పందిస్తే, వాళ్ళ పరిస్థితి వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోండి. 3 పార్టీలు కలిసి మీరు రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలన్నీ కలుపుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం అవకాశం ఇచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునే కార్యక్రమం చేసి మీరు రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితికి మీరు దారి తీయడం చాలా తప్పు. దీన్ని మీరు మీ అంతటి మీరే ఆత్మ పరిశోధన చేసుకోండి. మీరు నిజంగా ఈ డిఎస్సిలో తప్పులు జరగలేదని చెప్పి మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారో చెప్పమండి. కావాల్సికల్లా ఏదో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ దగ్గర ఉన్నాడంట, ఆయన ఛాలెంజ్ చేస్తాడంటే ఆ ఛాలెంజ్ కి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంట. లోకేష్ గారు స్పందిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఛాలెంజ్ కి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంట. మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి. మీరు పెద్ద పాలకాలు కదా, నిజాయితీ పరులు కదా, హరిచంద్రులు కదా. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు క్లీన్ చిట్ వచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఛాలెంజ్ చేయండి. అంతేగాని మీరు చేసినటువంటి తప్పులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దానిపైన మీడియా సమావేశం కానీ మీటింగ్లు కానీ పెట్టి చెప్తుంటే మీరు భరించలేక పార్టీని పట్టుకొని, మా పార్టీని పట్టుకొని గొడ్డలి పార్టీ అంట. గొడ్డలి పార్టీ ఏం మాట్లాడుతున్నారా? మీరు చేసినటువంటి బూడిది పార్టీ కన్నా మా గొడ్డలి పార్టీని అంత తప్పులు పెట్టే పరిస్థితి ఎందుకు? మాకు పార్టీకి ఒక సింబల్ ఉంది, పార్టీకి ఒక పేరుంది. ఆ పార్టీని ఇచ్చిపెట్టి 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు, రాష్ట్రంలో పార్టీని గుంజుకొని తీసుకున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆయన పట్టుకొని గొడ్డలి పార్టీని దాన్ని అదే పనిగా ప్రచారం చేయడంతో పాటు గొడ్డలి పార్టీ వ్యక్తులతో ఎవరైనా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కలిసి వేదికలు పంచుకోవద్దంటే ఎవరైనా ఎక్కడన్నా మనం చూసిన భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇండైరెక్ట్ డైరెక్ట్ సాయం చేయకండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కలో కూర్చొని వాళ్ళతో వేదికలు పంచుకోకండి అని చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి హితబోధం చేసినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క చంద్రబాబు నాయుడు గారే. మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఈ విధంగా తయారైతే గ్రామాల్లో ఏ విధమైనటువంటి కక్షలు కార్పుణ్యాలు తయారైతాయన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోకుండా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, వాళ్ళ సానుభూతి పరులకు ఇండైరెక్ట్ డైరెక్ట్ సాయం చేయొద్దనే విధంగా మీరు చేసే కార్యక్రమం ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో దీన్ని గుర్తు పెట్టుకొని దయచేసి ఇప్పటికైనా మీలో మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని కోరుకుంటున్నాం. మోహన్ రెడ్డి గారు, ఈ వివాదాల వల్ల ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన నిజమైన అభ్యర్థుల కెరీర్ అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది కదా, మరి వారి ఆందోళనను మీ పార్టీ ఎలా పరిష్కరిస్తుందంటారు? 100% మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళందరినీ పిలిపించి ఎవరెవరు నష్టపోయినారో ఆ నష్టపోయినటువంటి వ్యక్తులందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. 1998లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డిఎస్సి జరిగినటువంటి అవకతవకలు అవన్నీ నిలిచిపోతే వాళ్ళందరినీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసినాడు. 2021 కదా, అంతకుముందు ఒకసారి 2 సార్లు వీళ్ళు జరిగినటువంటి డిఎస్సీలో అవకతవకలు జరిగితే దాదాపు 8,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఫిలప్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఎక్కడ వీళ్ళు ఎన్ని అన్యాయాలు తప్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం వాళ్ళకు స్పందించి వాళ్ళకు మానసిక ధైర్యం ఇవ్వడంతో పాటు ఇప్పుడు దేశంలో మనం నీట్ చూసినాం అని వాళ్ళందరూ పాపం దాదాపు 25 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ పరిస్థితి దాపరించకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరితో డిస్కషన్ చేసి మీకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 29లో నేను ముఖ్యమంత్రి అయితేనే మీకు న్యాయం చేస్తానని చెప్పినాడు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆత్మహత్యలు అనే పరిస్థితి రాలేదు. ఎంతో మంది ఆ మీడియా సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ముందనే చెప్పడం జరిగింది, సార్ మా జీవితమే ఇది సార్, మా జీవితంలో ఇది రాకపోతే మేము ఆత్మహత్యలు చేసుకోక వేరే దారే లేదు సార్ అని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పినారు. అది అంతా మనందరం విన్నాము. దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి నేనున్నాను, మీరు ధైర్యపడుతూ నేను ఉంటానని చెప్పి చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ధైర్యంగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆ అన్యాయం చేసిన వాళ్ళకు న్యాయం చేయండి, మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి అని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. రైట్. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి, ఒక్కో ఉపాధ్యాయ పోస్టును అయితే 30 లక్షలకు అమ్ముకున్నారన్న వైసీపీ ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు అంటున్నారు మీ నాయకులు. మరి ఈ ఆరోపణలు నిరూపించడానికి విద్యాశాఖ తరపున ఒక ఓపెన్ ఎంక్వైరీ లేదా ఛాలెంజ్కు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇప్పుడు చక్రధర్ గారు వారం రోజుల పాటు ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి, ఉద్యోగ నియామకాలకు సంబంధించి సీనియర్ అధికారులు, ఐఏఎస్లు, విద్యాశాఖ డైరెక్టర్లు వారం రోజుల పాటు ఇన్వైట్ చేశారు. మీ సందేహాలు మీకు నివృత్తి చేస్తాం, మీ అనుమానాలు నివృత్తి చేస్తాం, మా టోల్ ఫ్రీ నంబర్ ఇది, ఇదిగో మేము పలానా ఆఫీస్లో ఇదిగో పలానా చోట ఉన్నాం, వచ్చి కలవచ్చు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5-6 దాకా కలవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారులు వారం రోజుల పాటు కూర్చొని ఉన్నత అధికారులు ఈ ఆరోపణలు వైసీపీ వాళ్ళు చేసిన తర్వాత గతంలో చేశారు, అంటే ఒక 1 నెల రోజులకు ముందు చేశారు. చేసినప్పుడు అధికారులు విస్పష్టంగా ఇందులో మీకు అర్థం కాని అంశాలు కొన్ని ఉన్నాయి, ఈ రిజర్వేషన్లకు సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్లు, వర్టికల్ రిజర్వేషన్లు అని 2 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ విధానం అర్థం కాక కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఏ పద్ధతుల్లో ఎలా పారదర్శకంగా వాళ్ళందరికీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. పైగా లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డికి సవాలుగా విసిరాడు, ఇది చర్చకి సిద్ధం అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో ఈ 1 నెల రోజులుగా చడి చప్పుడు లేదు. మళ్ళా నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. తర్వాత మళ్ళా ఇక్కడ కూడా ఒత్తిడి పెంచితే లోకేష్ బాబు గారి చేత రాజీనామా చేయించి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిజంగా తప్పు చేసిందని అనిపించడానికి నిరంతరం వాళ్ళకి రెండో పని లేదు. పోతే వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనీరు. ఉదాహరణకి వాళ్ళు 5 ఏళ్ల పాలనలో 5 సంవత్సరాల్లో డిఎస్సి అనేది లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ప్రకటిస్తామని చెప్పారు. నిరుద్యోగుల వయో పరిమితి పెరిగిపోతాం.
నిరుద్యోగులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేక. ఈ నేపథ్యంలో మేము కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి సంతకం డిఎస్సి మేము వెంటనే ప్రకటిస్తామని చెప్పేసి అందుకు అనుగుణంగా కూటమి హామీల్లో భాగంగా డిఎస్సిని నిర్వహించడం, సుమారు 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏ కోటా అయినా, అది స్పోర్ట్స్ కోటా కానీ, వికలాంగులు కానీ, లేకపోతే ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అనేక మహిళ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రిజర్వేషన్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 2 రకాల రిజర్వేషన్ విధానం ప్రవేశపెట్టాం. ఈ 2 రకాల రిజర్వేషన్ విధానం అర్థం కాకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి అధికారులు, మీరు రెండయ్యా వచ్చి మా దగ్గరికి వస్తే మేము అన్ని మీ డౌట్స్ క్లియర్ చేస్తాము, ఇంకా ఏమన్నా ఉంటే అప్పుడు మీరు అంటే మేము ఈ నింద మోస్తామని చెప్పారు. అయితే వాళ్ళు తేటతెల్లం చేశారు, వాళ్ళ సమాధానాలతో తృప్తి పడ్డారు. ఈ గోల లేకుండా పోయింది. మళ్ళా తిరిగి నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇన్స్పైర్ చేసింది వీళ్ళని. ఇన్స్పైర్ చేసి లోకేష్ బాబు రాజీనామా చేయాలా, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని. అసలే నిరుద్యోగులు, పేదవాళ్ళు, చక్రధర గారు, నిరుద్యోగులు, పేదవాళ్ళు, అసలే వయసు పైబడుతుంది, బాధ్యతలు పోతే వాళ్ళు పెళ్లిళ్ళు కాని వాళ్ళు, కొంతమంది పెళ్లిళ్ళు అయ్యి పెళ్ళాం బిడ్డలను పోషించలేని వాళ్ళు 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఒక టీచర్ పోస్ట్ కి ఇచ్చే సామర్థ్యం వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళకు ఉంటుందా? 25-30 లక్షలు అంటే అది ఏమన్నా తమాషానా? 100 ఎకరాల రైతు దగ్గర 25-30 లక్షలు నిల్వ ఉండవు. పోతే 25-30 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చి టీచర్ పోస్ట్ లో వాళ్ళు సుఖపడేది, దానికి అయ్యే వడ్డీలు ఎంత? అంటే విజయభాస్కర్ గారు, మనం పొద్దున్నేసే పేపర్లలో చూస్తూ ఉన్నాం, ఒక ప్రైవేటు ఉద్యోగం కోసం, ఐటీ జాబ్ కోసమే అప్పులు చేసి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. అయినా కూడా చాలా మంది మోసం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి లక్షలు కాజేసి మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అలాంటి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటే మోసపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం కదా విజయభాస్కర్. ఇప్పుడు అంటే పైరువీలు చేసేవాళ్ళు కొంతమంది అలా చేస్తుంటారు, పైరువీలు చేసేవాళ్ళు. పోతే అది సర్వకాలాల్లో దొంగలు ఉంటారు. మన దొంగలు అంటే వాళ్ళకి ఏమి ప్రత్యేకంగా కూరలు ఉండవు, ప్రత్యేకంగా ఆకారం ఉండదు, మనలోనే ఉంటారు. సజ్జనులు ఉంటారు, దుర్జనులు ఉంటారు. సమాజాన్ని మోసం చేసి పక్కదారి పట్టించేవాళ్ళు. సరే, అది అన్ని కాలాల్లో ఉంటుంటాయి. సరే, వాడి సంగతి పక్కన పెట్టు. నిరుద్యోగులకి, పేదవాళ్ళకి 25-30 లక్షల రూపాయలు ఎవరు అప్పిస్తారండి? ఎవరు అప్పిస్తారు? పైగా వడ్డీలు ఎంత అడుగుతారు ప్రైవేటు వ్యక్తులు? వడ్డీలు ఎంత అడుగుతారు? వడ్డీలు తీర్చే మార్గాలు ఏంటి? ఇవన్నీ నమ్మశక్యంగా లేని విషయాలు. పోతే అధికారులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్లు వాళ్ళు నింద మోస్తారండి? అంత సులభంగా నింద మోస్తారా వాళ్ళు? పోతే వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అధికారులు, మరి వాళ్ళు స్పష్టంగా మీకు ఇది పూర్తిగా అర్థం కాకపోవడంతోనే మీకు కొన్ని డౌట్స్ వచ్చా మీరు ఆరోపిస్తున్నారు. మీ ఆరోపణలకు మేము సమాధానం చెప్తామని చెప్పేసి 1 వారం రోజుల పాటు వాళ్ళు కూర్చున్నారు అందుకోసం. సరే, అది పక్కన పెట్టండి. పోతే చేసేవాళ్ళని చేయనీరు, చేస్తే ఏదో ఒక ఆరోపణ చేయడం. పోతే అవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించాల. ఇకపోతే ఇప్పుడు సహజంగా వాళ్ళకి అధికారం అనేది ఆయనకి పరమార్థం అండి. అధికారం ఉండాలి ఆయనకి. ఆయన ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించకూడదు, నేనే పరిపాలించాలా, నేనే దోచుకోవాలా, నేనే. పోతే నా కేసులు 31 కేసులు ఉన్నాయి. అందులో 18 కేసులు సెంట్రల్ గవర్నమెంట్లో పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్లో పెట్టిన కేసులు ఉన్నాయి 18. ఈడీ 7 కేసులు, 11 సిబిఐ కేసులు ఉన్నాయి. అవన్నీ ముసురుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులు కొన్ని ఉన్నాయి. అంతిమ లబ్ధిదారులు అనే దగ్గరికి వచ్చేళ్ళకి ఇంకా దగ్గరకు వచ్చింది అది కాడ. వీటన్నిటితో రచ్చలు రావిడి చేయాలా? జనాలను అయోమయానికి గురి చేస్తే ఇదంతా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఆడుతున్నటువంటి నాటకం, విమర్శలు అని అంటారు. అంతే, ఏం లేదు. ఈ పసలేని విమర్శలు. మీ తప్పు లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా విజయభాస్కర్. దానికి సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉందండి. పోతే సుప్రీంకోర్టు యావత్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక అత్యున్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ.
పోతే అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద కేసులు వాటి అన్నిటికీ మాత్రమే సిబిఐ జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా అది అత్యంత ఇబ్బందికరమైన సమస్య అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, అనుమానాలు, సందేహాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమస్య అయ్యి పోతే అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇబ్బంది పెట్టేయి, అదేవిధంగా ప్రజల మనసులను గాయపరిచే ఏమైనా ఉంటే అలాంటి వాటిని అరుదుగా సిబిఐకి ఇవ్వచ్చు. కానీ ప్రతి విషయాన్ని సిబిఐ అని అసలు వాళ్ళు అడగంగానే మేము సిబిఐకి కాదు, రాష్ట్రంలోనే ఒక సిఐడికైనా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అడిగారని ఇచ్చేయడమేనా? వాళ్ళకి అధికారం కావాలండి. వాళ్ళకి అధికారం కోసం తహతగలాడుతున్నారు. వాళ్ళు రౌడీజం చేయాలా, పెత్తనం చేయాలా, కర్ర పెత్తనం చేయాలా, పోతే దోచుకోవాలా? దోపిడీ ఆగిపోయింది ఈ మధ్య 2 సంవత్సరాలుగా. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, లాయర్ల ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఇకపోతే పైగా రుచి మరిగారు, రోజు బకాసుడికి బండిడను అన్నట్టు పోతే వీళ్ళందరికీ రోజు ఆదాయం కావాలా? కాబట్టి వీళ్ళు ఏంటంటే అధికారం లేకపోతే బ్రతకలేరు. వీళ్ళు హత్యలు చేయాలా, ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవాలా, వీళ్ళని కొట్టించాలా, మర్డర్లు చేయాలా, గాయపరచాలా, కుటుంబాలని అల్లరిపోలు చేయాలా, వాళ్ళ చీనీ తోటల్ని, ఇతర పంట పొలాల్ని కాల్చేయాలా, పోతే ప్రత్యర్థులు ఉండకూడదు. వాళ్ళకి నిరంతరం పగలు ప్రతీకార వాంఛలతో, దాడులతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో అట్టుడుకుపోయి కదా రాష్ట్రం. 5 సంవత్సరాలు అరాజకం అయిపోయి కదా. పోతే ప్రజలు విసిగి వేసారింది. మేము ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపాలని చెప్పేసి సడన్ గా ఇన్ని ఆరోపణలు ప్రజల్లో, లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు వచ్చి అర్జీలు ఇచ్చారు. పోతే వాళ్ళ బాధల్ని, గాథల్ని హీనస్వరంతో, పోతే దుఃఖంతో, పోతే అశ్రు నయనాలతో వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తున్నాం, అంతేగాని రాత్రికి రాత్రి అకారణంగా అరెస్టులు అటువంటి వాళ్ళు చేసినట్టు మేము చేయదలుచుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుపోవాలా. అదేవిధంగా మనకి న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థ మీద కూటమి పార్టీలకి అపురూపమైనటువంటి అభిమానం, గౌరవం ఉంది. కాబట్టి ఆ న్యాయస్థానాలు ఈ విషయాలన్నిటి మీద శ్రద్ధ పెట్టి వీటికి సంబంధించినటువంటి కేసులు ఆ విచారణ త్వరగా ముగించి ప్రజల హృదయాలని న్యాయస్థానాలు గెలుచుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా పోతే జాబ్ క్యాలెండర్ అని ఎంత నమ్మబలికారు. డిఎస్సి అని చెప్పి 5 సంవత్సరాలు డిఎస్సీలు జరపకుండా ఎంత చేశారు. అదేవిధంగా ఇప్పుడు చేసేవాళ్ళని చేయనీయాల, సద్విమర్శలు చేయాలి ప్రజాస్వామ్యంలో. అయిన దానికి, కాని దానికి, చీటికి మాటికి ఏది తలపెట్టినా కూడా దాని మీద బురద చల్లడం, అది వాళ్ళకి ఆనవాయితీ. అర్జెంటుగా ముఖ్యంగా అధికారం కావాలండి. ఇప్పటి నుంచే దుష్ప్రచారం. ఇప్పుడు ఏముందండి, 30 రోజుల తర్వాత వాళ్ళు ఢిల్లీ ప్రణాళిక పెట్టుకుని జంతర్ మంతర్ దగ్గరికి పోయి ఇదే వ్యక్తులు వాళ్ళకి జంతర్ మంతర్ అంటే నిన్నగాడ జంతర్ మంతర్ దగ్గర కదా ఇది నిరసన ప్రదర్శన జరిగింది. అందుకని వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి చేరి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నారు. ఏదో అయిపోయిందంట, 4 రోజుల్లో ఏదో అయిపోయిందంట, మా ప్రభుత్వం రద్దు చేయమన్నారు. అంటే ఎంత ఆరాటం, ఎంత పోతే అధికారం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆరాటం, దుగ్ధ ఎలాంటిదో, కోల్పోయిన తర్వాత వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన ఎలాంటిది అనేది అర్థం కావట్లేదు. 4 రోజుల్లో ఒక ప్రభుత్వాన్ని 94% స్ట్రైక్ రేటుతో 57% ఓటింగ్తో అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఢిల్లీకి పోయారంటే అసలుకి వాళ్ళ నైజం ఏంటి అర్థం అవుతున్నప్పుడు విజయభాస్కర్ గారు వాళ్ళకి అధికారం కావాలంటే మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్ జయరాం గారు, డిఎస్సి నియామకాలను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెబుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షం దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలచడంలో ఎంతవరకు సఫలం అవుతుంది అంటారు? ఇది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుందంటారా? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీ విశ్లేషణ ఏంటి జయరాం గారు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. జయరాం గారు, ఈ డిఎస్సి నియామకాలను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించామని చెబుతుంది. ప్రతిపక్షం దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలచడంలో ఎంతవరకు సఫలం అవుతుంది? ఇది ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుందా? మీ విశ్లేషణ ఏంటి ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులుగా? అంటే ఒకటండి, నేను అదే చెప్తున్నా, పారదర్శకత ఉన్నట్టయితే, క్రిస్టల్ క్లియర్గా ఉండేసి నిజంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉన్నట్టయితే ప్రభుత్వం ఎక్కడ భయపడాల్సిన పని లేదు.
దీని గురించి వరి అవసరం పని లేదు. ఉమ్, సో ఒకవేళ కనుక దాంట్లో అవకతవకలు కనుక ఉన్నట్టు అయితే ప్రభుత్వము ఇప్పటికైనా కూడా వాటిని సర్దిద్దుకుంటే బాగుంటుంది. సో పొరపాట్లు అనేది సహజంగా ఎవరి లోపలైనా జరుగుతుంటాయి. ఒకవేళ కనుక అనుకోని విధంగా ఒకవేళ కనుక పొరపాట్లు ఉంటే, నేను ఉన్నాయని చెప్పడం లేదు, ఉమ్, ఉంటే వాటిని సరిదిద్దుకుంటే నష్టం జరగదు ప్రభుత్వాలకు, పార్టీలకు, వ్యక్తులకు. లేదు మమ్మల్ని గుర్తుపట్టలేరు, మేము చాలా తెలివిగా చేశాము, మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము అని చెప్పేసి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్లే కాదు, ఇతర చాలామంది ఆఫీసర్లు ఇలాంటి చాలా స్టేట్లలో చేసి జైల్లో పోయిన దాఖలాలు ఉన్నాయి. సో ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఎలాంటి అభిప్రాయం ప్రజలకు ఉందో మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు రాజకీయ నాయకులకు అండగా వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేసి జీ హుజూర్ అనే విధంగా ఉన్నారు తప్పితే ఒక ఇండిపెండెంట్గా ఒక బ్యూరోక్రటిక్ లాగా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలుసు. సో అంటే మన ప్రభుత్వంలో ఉండేమో బ్యూరోక్రాట్స్ నీతిమంతులు, వేరే వాళ్ళ ప్రభుత్వంలో వస్తే బ్యూరోక్రాట్స్ అవినీతి పరులు అంటే కాదు. బ్యూరోక్రాట్స్ అనే వ్యక్తులు ఉండే సహజమైన గుణము ఎవరికైనా ఏదన్నా ఉంటే అది ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు అలానే ఉంటారు. కాకపోతే కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. అంటే ఇవన్నీ ఎప్పుడు కూడా మేము నీతిమంతులము అనే సెల్ఫ్ ముద్ర వేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు కూడా దాన్ని ఏమి నమ్మరు. లేదు వీళ్ళు అవినీతి పరులు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా ప్రజలు నమ్మరు. నిజంగా సరి అయిన ఎవిడెన్స్ ఉండేసి బాధితులు రోడ్డు మీదకి వస్తే కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కాపాడలేరు, లేరు. అసలు లేనే లేదు. ఊరికే ఇది ఓన్లీ రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ లెక్చర్లు అయితే పెద్ద కూటమి ప్రభుత్వాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను పర్సనల్గా, నేను ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా ఈరోజు ఎక్కడికి పోయినా కూడా నీతివంతమైన పాలకులు ఉన్నారా, నీతివంతమైన ప్రజలను పాలిస్తున్నారా, నీతివంతంగానే ఉన్నారా, నీతివంతమైన ఆఫీసర్లు ఉన్నారా, అవినీతి పరులు లేరా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. మీరు ఇంతకు ముందే జయరామ్ గారు, మీరు తీసుకున్నటువంటి ఈ సబ్జెక్టులో ఇప్పుడు ప్రతి శాఖలో కూడా ఏదో ఒక చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, అవినీతి జరుగుతుంటాయి. దీని విధంగా చూసుకున్నట్లయితే ఎంతమంది రాజీనామా చేయాలి, ఎంతమంది అధికారులపైన వేటుపడాలంటారు? చక్రి, నేను అదే చెప్తున్నాను. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు. ప్రైవేటు కార్పొరేటివ్ కంపెనీలలో ఉద్యోగాల కోసం బ్యాక్డోర్ ఎంట్రీస్ అని చాలా గౌరవంగా పెట్టుకున్న పేరు ఒకటి ఉన్నది. దాన్ని బ్యాక్డోర్ ఎంట్రీస్ అంటుంటారు. ఇక్కడ లంచాలు ఇచ్చేసి తీసుకోవడమే. ఇక్కడ కూడా అదే. దాన్ని ఏంటంటే తారుమారు చేసేసి, తిమ్మిని పమ్మిని చేసి, ఆ విధంగా చేసేసి, ఇది అంతా బాగానే కనిపించే విధంగా జరుగుతున్న అవినీతి కూడా చాలా కోకొల్లలు. సో ఒకవేళ కనుక అవినీతి కనుక ఉన్నట్టు అయితే అది ఏ విధంగా బయటపడుతుంది, దాన్ని ఆపలేరు. అంటే ఈ రోజు నేను చెప్తున్నది అంటే అవినీతి పరులు ఎంతమంది మీద వేటేస్తామంటే, అవినీతి పరులు మొత్తం ఉన్న తర్వాత వేట ఎందుకు వేయకూడదు? అవును, ఖచ్చితంగా అవినీతి జరిగిందంటే కంపల్సరీ ఎంక్వైరీ జరగాలి. అవినీతి అనేది పడాలి. అది ఒక్కడైతే 100 మంది అయితే, రాజకీయ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ కనుక అవినీతి అది ఏ రూపంలో ఉంటేంది, అది ముఖ్యమంత్రి రూపంలో ఉంటేంది, లేదు హోమ్ మినిస్టర్ రూపంలో ఉంటేంది, ఇతర మినిస్టర్ల రూపంలో ఉంటేంది, హెల్త్ మినిస్టర్ రూపం ఉంటే, రూపం ఏదైనా ఉండొచ్చు, రాష్ట్రం ఏదైనా ఉండొచ్చు. అవును, అవినీతి అవినీతే కదా. ఇక్కడ అవినీతిని ఎవరు ప్రశంసిస్తారు? లేదు అవినీతిని ఇక్కడ ఈ రాష్ట్రానికి చాలా మేము చేయగలుగుతాము, దీని మీద మేము జీవో తీసుకొచ్చాము, ఓ చట్టం తీసుకొచ్చాము, అట్లాంటిది ఏమైనా పెట్టితే ఓహో ఈ రాష్ట్రం లోపల అవినీతి చాలా సర్వసాధారణము అనేది బోర్డు పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక అది లేకపోతే అవినీతి ఏ రూపంలో ఉన్నా కూడా ఎక్స్క్యూజ్ చేసేది లేదు. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు, జనాలు కలుస్తారు, దానిపైన విచారణ జరుపుతారు, జనం నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నిజమైన కనుక ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు, లాస్ అయిన వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. అలా దాన్ని ఆపలేము. అదే చెప్తున్నాను నేను, అది ఆపలేము. ఒకవేళ అది లేకపోతే అది క్రియేట్ కూడా చేయలేము, అదే నేను చెప్పేది. ఇక్కడ అవినీతి అనుకుంటుందండి. ఇప్పుడు మొన్న కాక్రోచ్ పార్టీ జంజీ అవినీతి మీద పోరాటం చేసింది అంటే అక్కడ క్రిస్టల్ అండ్ క్లియర్ కనిపిస్తుంది కదా. నేను ఒక మెడికల్ డాక్టర్ని, పేపర్లను పాన్ షాపులలో, జైపూర్ పాన్ షాపులలో పెట్టి అమ్ముతున్నారు. అంటే అంత దారుణంగా ఉంది. దాన్ని కూడా
దాంతో పాటు వచ్చేసి 26 మంది బిడ్డలు సూసైడ్ చేసుకొని చనిపోయిండ్రు. అవును. అప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు. లేదు ఇది ప్రజల దగ్గర పోయిన తర్వాత మే 16న జంజీ ఒక మీమ్స్ తోని ఒక సెటారికల్ గా ల్యాండ్ చేసినట్టు అవుతే అప్పుడు కూడా బీజేపీ పార్టీ నాయకులు చాలా వికృతంగా చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. ఇది పాకిస్తానీయులు అన్నట్టుగా మాట్లాడారు. నిన్న కాక మొన్న మన మన మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడారంటే వాళ్ళను ఉద్దేశించి ఘోరంగా మాట్లాడారు. అయ్యా మీరు చాలా ఘోరంగా మాట్లాడారని అనటం లేదు. మరి నేను అడిగేది ఒక్కటే, ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు ఎవరినైనా కూడా అలాంటి వ్యక్తులు ఎవరైనా కూడా అయ్యా మరి మన ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రధానమంత్రి గారు ఎందుకు రాజీనామా చేయించారు? ఒకవేళ కనుక దాన్ని దేనికోసం రాజీనామా చేయించారు అంటే భయపడి చేయించారా లేకపోతే ఇబ్బంది ఉందని చేయించారా? ప్రధానమంత్రి గారు భయపడుతున్నారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన దేశానికి సుప్రీం కాబట్టి ఆయన భయపడ్డారు అనే మాట నేను అన్నాను. సో ఇబ్బంది ఉందనుకోవాలా లేదనుకోవాలా? ప్రధానమంత్రి గారు స్వయంగా మిడ్-నైట్ లోపల 2.5 నిమిషాల వీడియో లోపల ఇది ప్రజలకు నష్టం జరిగింది, విద్యార్థులకు నష్టం జరిగింది, భవిష్యత్ తరానికి నష్టం జరిగింది, ఇది క్షమించరాంది, మేము ఎవరిని వదిలిపెట్టము, వాళ్ళని శిక్షించాం అని చెప్పిండు కదా. అంటే ఇక్కడ దీన్ని మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అర్థం కాలేదు? ఏ స్టేట్మెంట్ అంటే స్టేట్ ముందే పవన్ కళ్యాణ్ గారు చాలా అడ్వాన్స్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. ఆ స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కొంచెం ఆలోచనతో ఇస్తే వారికి గౌరవంగా ఉంటుంది, ఆ మినిస్ట్రీకి గౌరవంగా ఉంటుంది, ప్రజల నమ్మకాన్ని చూరగొంటారు. లేదు ఇష్టానుసారంగా ఎవరి మెప్పు కోసమో కనుక స్టేట్మెంట్లు ఇస్తే రేపు మనం కూడా మాజీలమైతాము, రాజీ లేకుండా జనాలు ఉంటారు అన్న విషయాన్ని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇతర మంత్రులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని నా సిన్సియర్ అడ్వైజ్. కాదు మేము ఇలానే ఉంటాం, ఇలానే మాట్లాడతామంటే జెన్జీని ఆపడం ఆ తరం ఎవరి తరం కాదు. జెన్జీ కోరుకున్నది ఒకటే, మా జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత అవతల వాడు సుఖంగా ఉంటున్నాడే మమ్మల్ని దెబ్బ కొట్టేసి మేము రోడ్డు మీదకి వచ్చేసి మా హక్కులను మేము అడుక్కుంటాం, మా హక్కులను మేము సాధించుకుంటాం, మా హక్కుల కోసం మేము డెఫినెట్ గా ప్రజల ముందు నిలబడతాము, శాంతియుతంగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా అడుగుతామని చెప్పేసి వాళ్ళు అడిగినలు సాధించుకున్నారు. దట్ ఈస్ జెన్జీ. రైట్. మోరెడ్డి గారు మీరు చెప్పండి, అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా ఇలాంటి వివాదాలు రేకెత్తించడం వల్ల నిజమైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వం ఒకవైపు అంటున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరేం సమాధానం చెప్తారు? ఇలాంటి ఆరోపణలు కేవలం ప్రభుత్వాన్ని ఓర్వలేకనే ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం తప్ప, రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒక విమర్శలు చేయడం తప్ప ఈ ఆరోపణలు ఎలాంటి నిజం లేదని టీడీపీ అంటున్నటువంటి పరిస్థితి. ఆరోపణలు నిజం లేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు తప్ప మేము చేసిన ఆరోపణ వాస్తవమా కాదని పరిశీలించడంలే. ఇప్పుడు చెప్తున్నాం కదా, సాఫ్ట్ బాల్కి అధ్యక్షుడు ఎమ్మెల్యే కోన రవికుమార్, ఆయన 38 పోస్టు ఆయన సంతకాలు పెట్టి ఇచ్చినాడు. అంటే ఏంది అర్హత ఆయనకు? ఏంది సాఫ్ట్ బాల్లో జాతీయ స్థాయిలో పథకాలు తెచ్చినటువంటి వాళ్ళు, జాతీయ క్రీడల్లో ఆడి గెలిచిన వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళను పక్కన పెట్టి మీ చేతులతో మీరు సంతకాలు పెట్టి ఇచ్చి పంపించినారు మీరు. ఆయన ఇంకొక ఆయన జూడో క్రీడలకు అధ్యక్షుడు ఎవరు, మన లోకేష్ గారి తోడలుడు భరత్ ఎంపీ గారు. మరి ఆయన 38 మందికి సర్టిఫికేట్లు ఇచ్చి పంపించే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇంతకన్నా సాక్ష్యం ఏంది కావాలి సార్? అది ఒక ఉన్నత స్థాయి అధికారి చెప్తున్నాడు కదా, 15 లక్షల నుండి 20 లక్షలు, 25 లక్షల నుండి 30 లక్షలు ఇచ్చే పోస్ట్ ఇప్పిస్తామని చెప్పినటువంటి ఆడియో రిలీజ్ అయింది కదా, అది బయటకు వచ్చింది కదా, అది కూడా వినకుండా ఉన్నారా? ఉన్నప్పుడు దానిపైన ఎంక్వైరీ పెట్టచ్చు కదా. ఏ ఎంక్వైరీ పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు నడుచుకున్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95, 96, 97, 2017, 2019, 2025, 2026 ప్రతిసారి ఏదో ఒకటి లీకేజ్, డ్యామేజ్ చేయడమో జరిగిన సందర్భాలు కళ్ళ ముందర కనిపిస్తుంటే వాళ్ళేదో మేము సత్యారిత్యందులని వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటే ఏ ఉద్యోగం చేయలేదంట, ఏ ఉద్యోగం రిలీజ్ కాలేదంట, నిరుద్యోగులంతా రోడ్ల మధ్య తిరిగినారంట. అయ్యా మీకు తెలుసునో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా వస్తే కేవలం 3 సంవత్సరాల అధికారం అనుమతించినాడు. ఆయన 3 సంవత్సరాల్లో 1,35,000 ఉద్యోగాలు ఒకే జీవో ఒకే నోటిఫికేషన్ తో ఇస్తే ఒక్కదాని
పైన కూడా ఆరోపణలు చేసి సిగ్గుండాలన్నా మనం మాట్లాడేప్పుడు 16,000 పోస్టులు మేము ఇచ్చిన 6,000 నోటిఫికేషన్, మీరు కలిపిన 10,000 నోటిఫికేషన్, 5,000 రూపాయలు ఉద్యోగాలు, రిలీజ్ 5,000 చేసుకొని రూపాయలు ఉద్యోగాలు. చేతగాక రోజమ్మ రిలీజ్ చేసుకొని చేతగాక వాటిని సక్రమంగా ఫిలప్ చేసుకొని చేతగాక మీ ఇష్టం వచ్చినట్టు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాల్లో టీచర్ పోస్టులు, 10th క్లాస్ పేపర్లు, ప్రతి దాంట్లో అవినీతులు పాల్గొనడం ఏంటి? ఏదైనా పాల్గొనే దాంట్లో పాల్గొంటున్నారు, భూములు కబ్జాలు చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, గ్రామస్థాయి నుండి మద్యం పెడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు గ్రానైట్ ఇటు వాటి అన్నిటిపైన దోపిడీలు చేసుకొని తింటానే దాంట్లో జనం అంత పెద్ద పట్టించుకోరు. ఇది చిన్న పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారము. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళని బ్రహ్మాండంగా చదివించుకోవాలని, చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు రావాలని, మంచి మెడిసిన్ సీట్లు రావాలని, మంచి IAS IPS స్థాయి ఎదగాలని కోరుకొని పంపించే మీరు వాళ్ళను మెడలు ఇంచి వాళ్ళను చిన్న మొగ్గని తుంచి పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినటువంటి వ్యక్తులను మీరు నియమించే కార్యక్రమం చేసి కూడా మీరు తప్పు చేసి కూడా మళ్ళీ తప్పులు అనేది పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి 34 కేసులంట. మీరు ముఖ్యమంత్రిగా, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, మీ పార్టీ అనుకూల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకర్రావు గారు ఎర్రంనాయుడు గారు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో ఎవరు మన చిదంబరం గారి దగ్గర మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజీ చేసుకొని రాత్రికి రాత్రి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయమంటే వీళ్ళిద్దరు కంప్లైంట్ చేసింటే ఆ కేసు సిబిఐ నడుస్తుంది. మరి సిబిఐ మేము ధైర్యంగా ఎదుర్కొంటున్నాం కదా, మీరు ఎదుర్కొని దమ్ముంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు సిబిఐకి ఎందుకు భయపడుతున్నారు? అది సుప్రీంకోర్టు చెప్పిందట, సిబిఐ కేసులు పట్టించుకోవద్దట. అయ్యా, ఇక్కడ 3,50,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినారు. 16,000 పోస్టులు, 16,000 పోస్టులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు అంతా నిరీక్షించారు. ఆ నిరీక్షించినటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు, ఆ ఇబ్బంది జరిగినప్పుడు బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడుగా మీరు కూడా మాట్లాడాల్సిన బాధ్యత మీ పైనతో పాటు, అదే విధంగా బాధ్యత కలిగినటువంటి మంత్రి గారు దానిపైన వివరణ ఇవ్వకుండా, వివరణ కాకుండా ఎదురుదాడి చేసే కార్యక్రమంతో పాటు అడగడానికి ఫ్రాడ్ లేనప్పుడు ఏమి అవునబ్బా, మీరు ఫ్రాడ్ చేయలేదు కదా. ఫ్రాడ్ చేయకపోతే పెట్టండి, సిబిఐ దర్యాప్తు చేయించండి కదా. మీ ఇష్టం వచ్చినట్టు, మీకు కావాల్సినట్టు, మీకు బుద్ధి పుట్టినట్టు మీరు నడుచుకుంటే కార్యక్రమం కాకుండా అవకాశం ఇస్తాను విజయరామరావు గారు. మీరు నడి బజార్లో గుంటూరులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పీసులు నరుకుతుంటే ఆ నరికినటువంటి కార్యక్రమాన్ని మీరు కనీసం స్పందించకపోతే మేము ఢిల్లీకి వెళ్ళక ఎవరికి వెళ్ళాలి? మీకు అధిపతిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోనే కదా ఉండేది. మీరు రాష్ట్రంలో మీరు ఇన్ని అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, రేపులు, మటన్లు, దోపిడీలు, దొంగతనాలు, ఆడపిల్లల హాస్టల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఎత్తుకుపోయి వాళ్ళను కడుపులు చేసి, వాళ్ళని రేపులు చేసి చంపి పీసులు కాలవల్లో పదేస్తే చూస్తూ ఊరు కూర్చోవాలన్నా? మేమే కంప్లైంట్ మేమే మాట్లాడకూడదా? రాష్ట్రంలో 50 సంవత్సరాలు దాదాపు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉండి వాళ్ళను నమ్మి రాష్ట్రంలో 3 సార్లు అధికారంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాంటి ప్రజల కోసం పోరాటం చేయకుండా మేము ఇళ్లలో కూర్చోవాలా? మీరు తప్పులు చేయొచ్చే, మీరు దోపిడీలు చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు దారిలో పోయే వాళ్ళ కంప్లైంట్ చిన్న వాట్సాప్ లో పెడితే దాన్ని తీసుకుపోయి కేసులు పెడతారు. మీరు దోపిడీలు చేసినప్పుడు మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేవలం రాజకీయ నిరసనలు, ఉద్యమాల కంటే ముందుకు ఈ అంశాలపైన కోర్టులను ఆశ్రయించి న్యాయపరమైన పోరాటం ఎందుకు చేయడం లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు న్యాయపరమైనటువంటి పోరాటం చేయాల్సిన సందర్భం మేము ఇంకా పోరాటం చేసే కార్యక్రమం ఉంది కదా. ఆల్రెడీ ఒకసారి మండల స్థాయిలో చేసినాం, రేపు మళ్ళీ 28వ తేదీ మేము జిల్లా హెడ్ క్వార్టర్లలో చేస్తున్నాం. అన్ని తర్వాత అయిపోయిన తర్వాత ఆ తర్వాత కోర్టులను ఆశ్రయిస్తాం, ఆ తర్వాత ఇలా ప్రజా క్షేత్రంలో ఆశ్రయిస్తాం. ఏం జరగాలో అది జరుగుతుంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరు చూడలేదనే పిల్లి అనుకుంటుందట. చూసేవాళ్ళు బ్రహ్మాండంగా జంజీను రెచ్చిపోయి మీ మీద పడితే మీరు బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వారు చెప్పేవన్నీ వారి హయాంలో జరిగిన విషయాలు అయ్యి, వారి హయాంలో జరిగిన విషయాలు కాబట్టి పాపం పొరపాటున మా ప్రభుత్వంలో అంటున్నాడు, పొరపాటున వారి హయాంలో అవన్నీ జరిగాయి. ప్రజలు మమ్మల్ని నమ్మి కూటమికి అధికారం కట్టబెట్టి, నమ్మినప్పుడు అక్రమాలు కుంభకోణాలు జరుగుతాయని అడుగుతున్నారు. భావ సారూప్యత కలిగిన త్రివేణి సంఘం ఈ కూటమి
వాళ్ళది ఒంటెండు పోకడ. త్రివేణి సంఘం ఏంటంటే వాళ్ళు ఏది 14 చేసినా 18 చేస్తుంది. వెళ్ళిపోయినారు. వాళ్ళు ఒక పార్టీ, మా ఈ 3 పార్టీలు. ఇక్కడ 10 ఎవరు పార్టీలు ఊరుకోరు. నిలబడలే. ఇక్కడ ఎవరు ఊరుకోరు. 10 పార్టీలు తెచ్చి తెలుసుకోవాల్సిన రాష్ట్రంలో పోటీలకు వచ్చినా మోహన్ గారు విజయ్ గారికి ఆగండి, అవకాశం ఇద్దాం, ఆగండి. సమయం లేదు. మోహన్ గారు విజయ్ గారికి అవకాశం ఇప్పుడు ఇద్దాం. వాళ్ళది ఒకే ఒక పార్టీ అండి. వాళ్ళది ఒక సింగిల్ పార్టీ. మీరు దేశంలో అన్నింటిలో మేము సింగలే ఉంటాం. వాళ్ళతో ఎవరు జతకట్టరు. అంటే మేము ఎవరిని మాకు అవసరం లే, మాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు సామర్థ్యం ఉంది, మా ప్రజలను నమ్మిస్తాం. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఎందుకంటే అదే మిమ్మల్ని అంటారా చూసి అందరికాళ్ళు పట్టుకుని అందరికాళ్ళు పట్టుకొని రైట్, పార్టీల బలబలాలు మళ్ళీ వచ్చే సాధారణ ఎన్నికల్లో చూడొచ్చు. విజయ్ గారు, మోహన్ గారు పార్టీలో ఎవరి చక్రధర్ గారు చెప్పండి విజయ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. వాళ్ళది సింగిల్ పార్టీ. వాళ్ళు దోపిడీలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దాడులు చేసినా, ఏం చేసినా అడిగేవాడు లేదని ఇష్టారాజ్యంగా ఒంటెత్తు 17 సంవత్సరాల ముఖ్యమంత్రి చేస్తారు. కనీసం ధైర్యంగా పోటీ చేస్తామని ధైర్యం లేనటువంటి మీరు కూడా మాట్లాడుతున్నారు పార్టీనే. ఒక జాతీయ పార్టీ ఉంది, ఇంకో 2 జాతీయ పార్టీలు ఉన్నాయి మీకు సపోర్ట్, కాంగ్రెస్ కూడా మీకు సపోర్ట్ ఉంది. ఏడా మేము తప్పు చేస్తే 2 ప్రశ్నించేవాళ్ళు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా మీకు సపోర్ట్ ఉంది. కాబట్టి మన ప్రజలకు జవాబుదారీతనం ఉంది. ఆ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చినప్పుడు 98లో డిఎస్సీ పోస్ట్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిఎస్పీ మేము ప్రజలకు హామీ ఇచ్చాం, ఉచితమైన పాలన అందిస్తాం. ఈ రాక్షస రాజ్యం నుంచి, ఈ పాలన అందిస్తున్నారు చూడు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువకులలో చెప్పినటువంటి మీ యువనాయకుడు కూడా ఆ నిరుద్యోగ భృతి ఈ పీడ నుంచి మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి, పీడ నుండి బయటికి పంపించడానికి జనం సిద్ధమైనారు కాబట్టి, మిమ్మల్ని బయటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా వాయిస్ బయటకు బాగూడదు, నా వాయిస్ బయటకు బాగూడదనే కదా నువ్వు అడ్డం మాట్లాడుతున్నావు. మీరు మోహన్ గారు మోహన్ గారు సమయం లేదు. విజయ్ గారికి అవకాశం ఇద్దాం. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక లిటిగెంట్. అతను ఒక పాలకుడా? అతనికి ఏం తెలుసని? విజయ్ గారు సబ్జెక్ట్ పక్కదారి పడుతుంది. విజయ్ గారు విజయ్ గారు ముందుగా విజయ్ గారు కొట్టి ఉద్యోగాలు రెచ్చగొట్టాలని చూస్తారా? ఇక నుంచి మళ్ళా డిబేట్స్ లో మిమ్మల్ని మాట్లాడి అడ్డుకుంటాను. నేను కూడా చేస్తాను. విజయ్ గారు సబ్జెక్ట్ మాట్లాడుతూ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో విజయ్ గారు సబ్జెక్ట్ మాట్లాడు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు దక్కిన విమర్శలపైన ప్రభుత్వం వద్దన్న కౌంటర్ ఏంటి? ఆ సమాధానం చెప్పండి ముందుగా. అదిగో అతను వాగుతుంటే మోహన్ గారు మీకు సమయం ఇచ్చారు, మీరు మాట్లాడారు. విజయ్ గారికి సమయం ఇద్దాం. వాడు వీడు అనేది మీరు కంట్రోల్ చేయాలి. అతన్ని వాడేంది వాడు వీడు అనేది వాడని ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు అన్నాను? మేము పెరిగిన పద్ధతులు వేరు. విజయ్ గారు మళ్ళీ రిపీట్ అంటున్నాను, క్రిమినల్ అంటున్నాను. మీరు ఒక్కసారి రిపీట్ వ్యక్తిగత విమర్శలు వద్దు. విజయ్ గారు ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. ఏంటి మీరు చెప్పేది చక్రధర్ గారు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు దక్కిన విమర్శలపైన ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి కౌంటర్ సమాధానం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఏమండి కౌంటర్ సమాధానము? ఇప్పుడు అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇదే మోహన్ రెడ్డిని వాళ్ళ పరివారాన్ని పోయి ఆ ఉన్నతాధికారులను కలిసి వాళ్ళకి తలెత్తినటువంటి సందేహాలని, అనుమానాలని అధికారుల దగ్గర వ్యక్తం చేస్తే వాళ్ళు నివృత్తి చేస్తారు. అప్పటికీ వాళ్ళకి రుచించకపోతే ఆ తర్వాత వాళ్ళు స్టెప్ తీసుకుంటే దానికి అబ్జెక్షన్ ఉండదు. ఇప్పుడు 7 రోజుల పాటు కూర్చొని అధికారులు కౌంటర్ ఒకటి పెట్టుకొని కూర్చున్నారు ఉన్నతాధికారులు. వాళ్ళ దగ్గరికి బోరీళ్ళు పోతే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే తెలియదు వాళ్ళకి, వర్టికల్ రిజర్వేషన్ అంటే తెలియదు. ఏమీ తెలియకుండా అబండాలు వేయడానికి, నీలాభనందాలు వేయడానికి 30 రోజులు మేము అధికారంలోకి వచ్చిన 30 రోజుల తర్వాత ఢిల్లీకి పోయారంటే వాళ్ళ అధికార దాహం ఏ స్థాయిలో ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. అధికార దాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి లేదు. చంద్రబాబు నాయుడు అనేవాడు చేయొచ్చు.
కదా చంద్రబాబు నాయుడు ఉన్నత విద్యావంతుడు, సంస్కారి, 17 పెద్ద మనిషి. సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ ఉండి రెడ్డి ధైర్యం లేకుండా ఉన్నారు పోటీ ఏం చేయడానికి. చేస్తుంటాడా? పోటీ చేయడానికి ధైర్యం లేక గొడవ మధ్య కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేస్తుంటాడా? రాష్ట్రాన్ని ఆయన తగలబెట్టాలని. వ్యక్తిగత విమర్శలదు విజయ్ గారు ఇక్కడ మన అంశం ఏంటి? డీఎస్సీ 2025 నియామకాల్లో కుంభకోణం జరిగిందా లేదా? వ్యక్తిగత విమర్శలొద్దు దయచేసి ప్లీజ్. దొంగ ఓట్లు చేసి అధికారంలోకి వచ్చారు. అవునవునవునవును. మేమే ఇప్పుడు 4 లక్షలు 40 లక్షలు ఓట్లు తొలగించి 5 మేమే సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి నిజంగా మొత్తం ఉండాలి దొంగ ఓట్లే. మాట్లాడడానికి. ధైర్యం లేకుండా, దమ్ము లేకుండా, పోటీ 39% ఉన్నాయంటే ఓట్లు. అసమర్థాలు మా నాయకులు వండుకొని మీరు 4 Right. పార్టీలు కలుపుకుంటారు. దమ్ముంటే ధైర్యం ఉంటే 17 సంవత్సరాలు పరిపాలన చేసిన సింగర్ గా వచ్చి పోటీ చేయొచ్చు కదా. ఆ సింగల్ పోటీ చేయడానికి ఎందుకు మాతో భయపడతారు? స్నేహం చేయడానికి 10 మనం మంది మనం బలం పవర్ఫుల్ మొగలు ఉంటే సింగల్ గా పోటీ చేస్తాం. కాదు, మనం మీరు చేతకాలం రౌడీ ఉంటే పార్టీ ఎవరైనా వాళ్ళ దగ్గరికి పట్టుకుంటాం. ఎవరున్నారు? రౌడీ మనకి పార్టీ చేత ఎవరున్నారు? కాక అందరి కాళ్ళు పట్టుకొని మనం అధికారంలోకి యాంటీ వస్తున్నాం. సోషల్ మనకి ఎలిమెంట్ ధైర్యం పార్టీ ఉంటే, అన్నారు దమ్ము మీ ఉంటే, దగ్గరికి. 17 సంవత్సరాల పరిపాలనలో Right, నిజాయితీ right, ఉంటే right. మనం నిజంగా ప్రజలకు పని రైట్, థ్యాంక్ యూ చేయాలి. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు. నీటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి, అలాగే డిఎస్సిలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలు, జంజీ తరహా ఉద్యమాలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతుండగా మరోవైపు ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నియామకాలు పూర్తి చేస్తున్నదని కూటమి ప్రభుత్వం గట్టిగా చెబుతుంది. అయితే ఆరోపణలు ప్రత్యారోపణల రాజకీయాల మధ్య అసలైన అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ వాదంపైన పూర్తి పారదర్శకతతోటి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజ నిజాలు ఏంటనేది కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి కాలం ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.